మొట్టమొదటిది పాప క్షమాపణను బట్టే ప్రేమించడం, ఇంక వేరే ఆప్షన్ లేదా ఆయన ప్రేమించడానికంటే బోల్డ్ అని ఉన్నాయి. వాటిల్లో మొదటిది చెప్తున్నాను, ఆయన నిన్ను నిర్మించిన నిర్మాణకుడు, నువ్వు కావాలని నిన్ను సృష్టించిన సృష్టికర్త. కోట్ల మంది పురుషులు ఉన్నారు, నువ్వు అవసరమా పోటుగాడివి అని నేనంట. నీకు పోటుగాడిని కాకపోవచ్చు, కానీ నేనంటూ ఒకడిని కావాలని ఆయన అనుకున్నాడంటే నేను పొడవాల్సిన పోటు ఏదో ఉందని ఆయనకి తెలుసు. కోట్ల మంది ఆడవాళ్ళు ఉన్నారు, నువ్వు అవసరం అమ్మా? అవసరమా? ఏం ఉద్ధరిస్తావు? కానీ కోట్ల మంది స్త్రీలు ఉన్నా ఆయన తృప్తి చెందలా. నువ్వు కూడా కావాలనుకున్నాడు కనుక నువ్వు వచ్చావు ఉనికిలోకి, లేకపోతే నీ ఉనికే ఉండదు. ఆయన అలా అనుకోకపోతే నీ ఉనికి ఎక్కడా, నీ జాడెక్కడా? ఒక్కసారి ఆలోచించు. అద్దం ముందు నిలబడి ఒక్కసారి నిన్ను నువ్వు చూసుకో. నేను ఎవరిని, ఎవరి ద్వారా ఈ భూమి మీదకి వచ్చాను, నా నిర్మాణకుడు ఎవరు, ఎందుకు నన్ను నిర్మించాడు, నాకు ఈ ఉనికి ఇచ్చింది ఎవరు? ఎప్పుడన్నా వేసుకున్నావా అద్దం ముందు నిలబడి ఈ ప్రశ్న? అట్లాంటి మెంటల్ ప్రశ్నలు నేను వేసుకొని అంటావా? స్తోత్రం. ఆలోచించి చూడు. భక్తులు వాటిని గుర్తించారు.